హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇవి వచ్చేసి నేను 3 grams డీడీ బాల్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి మనకి ఒక 40 బాల్స్ అయితే వచ్చేసి 0 సైజు, ఇంకొక 20 బాల్స్ అయితే వచ్చేసి 0 కన్నా దాని నెక్స్ట్ సైజ్ అండి. దీనికైతే నేను మామూలు అదేనండి నైలాన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. నేను బ్యాక్ సైడ్ హుక్ ఎక్స్టెన్షన్స్ అవి ఇస్తున్నాను కదండి, అవి వచ్చేసి అయితే రోల్డ్ గోల్డే గైస్. ఇదేమి బంగారం హుక్ అయితే కాదండి. నేను డీడీ బాల్స్ తీసుకున్నవి మాత్రం 916 బంగారం అండి. నేను ఇక్కడ చూసారు కదా బ్లూ కలర్ బీడ్స్ వాడుతున్నాను కదా, ఆ బీడ్స్ వచ్చేసి గైస్ నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, మనం చూడండి బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ కింద యూజ్ చేస్తున్నాం కదండి, హ్యాండ్స్కి అవి వేస్తున్నాం. నేను అలా తెచ్చుకున్నవే ఇవి. ఎందుకో ఇవి చూడగానే నేను ఒకసారి అనిపించింది అనమాట, ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేసి. గోల్డ్ షాప్లో ఉండేవి ఇంకా కొంచెం క్వాలిటీ ఉంటాయి, జస్ట్ ఒకసారి సరదాగా వేసుకోవాలనిపించి నేనైతే ఎలా ప్లాన్ చేశాను. ఇవేం లేదండి, జస్ట్ నేనైతే ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా అంతేనండి, 2-3 రింగ్స్ ఉన్నవైతే తీసుకున్నాను నేను బ్యాక్ సైడ్. అదైతే ముందు గుచ్చేసాను, గుచ్చి ముళ్ళు అయితే బాగా వేసేసాను. వేసిన తర్వాత నేను ఏంటంటే ఫస్ట్ ఒక బ్లూ బీడ్ గుచ్చుకుని నెక్స్ట్ అయితే డీడీ బాల్స్ మధ్యలో అయితే గ్యాప్ ఇచ్చానండి. ఈ దండ అయితే లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు బాగా అర్థమవుతుందండి. చూసారు కదా నేను ఎలాగా గుచ్చుతున్నాను. ఇందులో నేను ఏంటంటే ఎడిట్ ఏమీ చేయకుండా పెట్టానండి, అంటే అంత త్వరగా అయిపోయింది. మీకు అర్థమయ్యేంత వరకు నేనైతే హాఫ్ అయితే చేసి నెక్స్ట్ హాఫ్ మనం సేమ్ అలా రిపీట్ చేసుకోవడమే అనమాట. మీకు అందుకనే ముందుగా చెప్తున్నాను. నేనేంటంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న డీడీ బాల్స్ కౌంట్ అయితే వేసుకున్నానండి. టోటల్ నా దగ్గర అయితే 56 డీడీ బాల్స్ అయితే ఉన్నాయి టోటల్ 3 గ్రామ్స్లో. నేను ఏంటంటే ఇటువైపు 9 డీడీ బాల్స్ వచ్చేంత వరకు వేసుకున్నాను. అది నా మెడకు కూడా సరిపోయిందనమాట. అది ఒక్కొక్కరికి మెడ లావు ఉంటుంది సన్నం ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరైతే చూసుకోండి. అందుకే చెప్తున్నాను. నేను 9 డీడీ బాల్స్ పెట్టుకుని చూస్తే నాకు మ్యాక్సిమం హాఫ్ కవర్ అయినట్టు అనిపించింది. అందుకని 9 డీడీ బాల్స్ అంటే మనకి ఈ బ్లూ కలర్ బీడ్స్ వచ్చేసి 10 పడతాయండి. అంటే నేను లాస్ట్లో డీడీ బాల్ అయితే ఇవ్వలేదు, అంతే మొత్తం మెడ చుట్టూ డీడీ బాల్స్ అయితే వచ్చినాయండి. నేను లాస్ట్లో క్లిప్ కూడా పెట్టాను. నేను నీట్గా రెడీ అయ్యి మీరు ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మనం చేయడం కన్నా మన ప్రజెంటేషన్ చాలా బాగుండాలండి. ఎవరైనా ఇన్ కేస్ యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇది ఒక సలహా అండి నాది. ఇన్ కేస్ మీరు ఏదైనా చేసి పెడితే అది మీ ప్రజెంటేషన్ అనేది బాగుంటే వ్యూవర్స్కి బాగా అర్థమవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఇలాగా కంప్లీట్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే ఫ్రంట్ ఒక ఫ్లవర్ షేప్ అయితే ఫ్రేమ్ చేయాలనిపించింది. కొంచెం ఆలోచించి నా దగ్గరున్న డీడీ బాల్స్ని ఫ్లవర్ కింద ఎలా ఫ్రేమ్ చేయగలనని చాలా ట్రయల్స్ చేశానండి. నేను ఇది ముందు బాగా ప్రాక్టీస్ చేసి నాకైతే జస్ట్ ఇది గుచ్చడానికైతే మనకు ఒక 10 minutesలో అయిపోతుందండి. కానీ ప్రాక్టీస్ అయితే మెయిన్ కదండి. నేను ఇది అంటే ఎన్నో రకాలుగా ట్రై చేసి మీకు ఎలాగా బాగుంటుంది ప్లస్ నేను వేసుకుంటే నాకు లుక్ ఎలాగ ఉంటుందని చూసి ఒక 4 times అయితే వేసాను అనమాట. నెక్స్ట్ అయితే నేను లాస్ట్లో ఏం చేశానంటే ఒక 6 డీడీ బాల్స్ తీసుకున్నాను. ఇవి 0 సైజ్ అండి. 0 సైజు డీడీ బాల్స్ తీసుకుని వాటిని రౌండ్గా టర్న్ చేసి లాస్ట్ డీడీ బాల్ అయితే ఏదైతే ఉందో అందులో నుంచి సూది అయితే నేను పట్టుకుని లాగానండి. లాగితే ఇదేంటంటే మనకి ఒక ఫ్లవర్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక సర్కిల్ లాగా ఫ్రేమ్ అవుతుందన్నమాట. అలా సర్కిల్ లాగా ఫ్రేమ్ అయిన దాంట్లో మరి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, నేను మళ్ళీ ఆ గ్యాప్ని ఏం చేశానంటే నా దగ్గర ఉన్న ఇంకొక 0 సైజు ఆ బాల్ని మధ్యలో అయితే వేసి చూడండి నేను ఎలాగైతే లాగుతున్నానో అలా మీరు టైట్గా లాగితే మనకి ఈ దండ అనేది చాలా బాగా వస్తుందండి. దీన్ని దండ అనాలో నెక్లెస్ అనాలో నాకైతే కొంచెం క్లారిటీ లేదు, మీరు ఏదనుకుంటే అది. చూసారు కదా ఇలా వస్తుంది కదా, దానికి మనం అంటే 6 ఎందుకు ఏమని చెప్తున్నానంటే నేను ఫస్ట్ 5 వేసానండి. 5 వేస్తే అది ఎట్టుగా పెట్టాలో కూడా తెలియట్లేదు మధ్యలో డీడీ బాల్, అందుకని 6 అయితే మనం అటు 3 ఇటు 3 వదిలితే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. నేను అందుకని చెప్తున్నాను క్లియర్గా 6 బాల్స్ డీడీ బాల్స్ అయితే యూజ్ చేయండి. యూజ్ చేసి మీరు ఫ్లవర్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ గ్యాప్లో మధ్యలో ఒక డీడీ బాల్ పెట్టి దాని నుంచి ఇదొక దారం మధ్యలో నుంచి లాగేస్తారు కదా, మీకు అటువైపు పడినా ఇటువైపుకి తిరగబడినా మీకు ఆ థ్రెడ్ అనేది అయితే కనిపించదండి. నేను మీకు వేసుకుని కూడా చూపిస్తాను కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది. చూసారు కదా నేను ఎలా ఫ్రేమ్ చేశాను, జస్ట్ మీరు కూడా అలా ఫ్రేమ్ చేస్తే సరిపోతుందండి. నేను అక్కడ ఒక ముడి అయితే వేసేస్తున్నాను గట్టిగా. ఇది నైలాన్ థ్రెడ్ కాబట్టి మనకి తెగిపోవడం అనేది అస్సలు జరగదండి. మీరు ఎంత గట్టిగా లాగినా మ్యాక్సిమం ఎవరైనా యూజ్ చేస్తే నైలాన్ థ్రెడ్తోనే యూజ్ చేయండి, మామూలు దారపురీలతో అయితే ట్రై చేయొద్దు. ఇది ఎందుకంటే గోల్డ్తో చేసేవి కదండి, మనకి పడిపోయిందంటే చాలా కష్టం. నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అంటే మేము ఇలా గుచ్చుతున్నానుగా
గుచ్చేటప్పుడు ఆ బాల్స్ పడిపోతే వెతకడానికే నాకు టైం చాలా వేస్ట్ అయిపోతుంది. మీరు ఇవి చేసేటప్పుడు నీట్గా కూర్చుని చేసుకోండి. గోల్డ్వి కదా, మనకి ఈ గోల్డ్ డీడీ బాల్స్ వచ్చి ఏ గోల్డ్ షాప్లోనైనా అడిగితే ఇస్తారండి విడిగా. మీకు ఈ బీడ్స్ బదులు ఇంకా మంచి క్వాలిటీ బీడ్స్ కావాలనుకుంటే గోల్డ్ షాప్స్లో అయితే అడగొచ్చండి, ఇస్తారు. నాకంటే చెప్తున్నాను కదా, జస్ట్ నాకు ఒక ఆలోచన వచ్చింది, వేసుకుంటే అలా ఉంటుంది అనిపించింది, ట్రై చేయాలనిపించి నా దగ్గర ఉన్నా కాబట్టి ట్రై చేశాను, బాగా అనిపించింది. మీకు ఇంకా ఇందులో నేను 2 గ్రామ్స్లో నల్లపూసలు చేశానండి, బ్రాస్లెట్స్ చేశాను, మంచి మంచి మోడల్స్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. నేను ఏం చేశానంటే ఫ్రంట్ టోటల్గా నాకు ఒక 4 అయితే వచ్చినాయండి. 4 అంటే ఇటువైపు 2 ఫ్లవర్స్ ఫ్రేమ్ చేశాను, ఇటువైపు 2 ఫ్లవర్స్ ఫ్రేమ్ చేసి మధ్యలో ఏంటంటే చిన్నది చైన్లా వేలాడేటట్టు, అంటే లాకెట్ కట యూస్ చేయడానికి అంత బాగోదనిపించింది. ఉంటే వీటి మీద పెద్దగా లాకెట్ ఉండాలి. నేను మీకు తర్వాత మోడల్స్ ఏమైనా చేసి పెడతాను. సింపుల్గా అయిపోవాలి అనిపించి నేనైతే మీకు అది కూడా ఎలా చేశానో కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, నేను ఫ్లవర్ ఒకటే కాదండి మీకు 2 సార్లు చేసి చూపిస్తున్నాను. మీకు ఇన్ కేసు ఫస్ట్ది అర్థం కాకపోయినా సెకండ్దైనా అర్థమవుతుంది అనేసి. మనకి ఇది చిక్కులు పడిపోతాం కట ఉంటుందండి, బట్ ఇది నైలాన్ థ్రెడ్ కాబట్టి మీరు కొంచెం చూసుకుని లాగితే సరిపోతుందండి. అంటే సిల్క్ థ్రెడ్ అయితే అలా చిక్కులు పడిపోయి ఉండిపోతుంది, కానీ ఇది ఏంటంటే నైలాన్ కదండి, జారిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే నేను దండ చూడండి రొటేట్ చేస్తున్నాను కదా, దానికి దారం ఎంత పడుతుంది అన్నది మనకి కరెక్ట్గా అయితే అవగాహన ఉండదండి. ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు. మీరు దారం తీసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎక్కువైతే కట్ చేసేసుకోవచ్చు, సరేనా. నెక్స్ట్ ఏంటంటే 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకోండి ఈ పాయింట్లో మళ్ళీ ఏంటంటే ఒక బ్లూ బీడ్ అయితే గుచ్చుతున్నానండి. బ్లూ బీడ్ గుచ్చి అక్కడ ఏంటంటే మళ్ళీ ఒక 5 డీడీ బాల్స్ అయితే ఇస్తాను. 5 డీడీ బాల్స్ ఇచ్చి మళ్ళీ ఒక బ్లూ ఇదేనండి ఈ హ్యాంగింగ్ ఉంది కదా బ్లూ బీడ్స్, అదో ఇచ్చి మళ్ళీ దాని కింద ఒక డీడీ బాల్ అయితే గుచ్చుతున్నానండి. ఒక డీడీ బాల్ గుచ్చిన తర్వాత దాని నుంచి నేను ఎలా తీస్తాను అన్నది మీరు క్లియర్గా చూడండి. అంటే మనకి ఇక్కడ ఇన్విజిబుల్ థ్రెడ్ అనేది రావాలి. మనకి ఇప్పుడు ఆ థ్రెడ్ అంతా కనిపించేటట్టు ఉందంటే టోటల్ లుక్ అనేది పోతుంది. ఎందుకంటే ఇది బ్లూ కలర్, మనం యూజ్ చేసేదేమో వైట్ కలర్ దారం కదండి, అందుకని చెప్తున్నాను అనమాట నేను. చూసారు కదండి, ఒక బ్లూ బీడ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దానికి నేను ఒక 5 తీసుకున్నాను. మీ దగ్గర అంటే నాకు ఆల్రెడీ ఒక 6 డీడీ బాల్స్ అయితే మిగిలిపోయినాయండి. మీకు ఇంకా లాంగ్ కావాలనుకుంటే మీరు ఇంకా లాంగ్ తీసుకోండి, లేదు మాకు 2 కావాలనుకుంటే 2 కూడా పెట్టచ్చు. నాకు సింపుల్గా ఒకటి సరిపోతుంది అనిపించింది. చూసారు కదా, ఇన్విజిబుల్ అంటే కింద మనం ఒక డీడీ బాల్ ఎక్కించాను కదండి, అది తప్పించేసి మనం ఈ చూసారు కదా నీలం కలర్ బీడ్ ఉంది కదా అందులోకి ఎక్కించేసుకుని మొత్తం ఈ 5 డీడీ బాల్స్లోకి మనం సూది అనేది ఎక్కించేయాలి. అప్పుడు ఏంటంటే చూసారు కదా ఇలా చిక్కు పడిపోయినా మనం మీకు తెలియాలనేనండి, అంటే కంగారు పడిపోయి దారం అది కట్ చేయొద్దు. ఇలాగ అవుతే జస్ట్ అది పట్టుకుని నీట్గా లాగితే మనకి ఈ థ్రెడ్ అనేది అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, నేను లాగుతాను చూడండి, అదిగోండి ఇలా లూజ్ వస్తే జస్ట్ దాన్ని పట్టుకుని మనం ఎంత టైట్ కావాలో అంత టైట్ ఆ చివరి వరకు లాగితే చూడండి ఇన్విజిబుల్ థ్రెడ్డింగ్ అయితే వచ్చేస్తుందండి. మీరు ఎక్కడి వరకు కావాలనుకుంటున్నారో అక్కడ వరకు థ్రెడ్ అనేది సూది అనేది పైకి పెట్టి లాగేస్తే మీకు సరిపోద్ది. జస్ట్ కింద మాత్రం ఒక్కటి వదిలేయాలండి, ఒక్కటి వదిలేయాలి. సేమ్ ఇటువైపు ఎలాగైతే నేను గుచ్చానో, ఎలాగైతే ఇవన్నీ నేను ఫ్రేమ్ చేశానో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఫ్రేమ్ చేయాలండి. అంటే మళ్ళీ మనకి ఇటువైపు 2 ఫ్లవర్స్ అయితే వస్తాయి, సేమ్ ఇదే వస్తుంది, సేమ్ అదే రిపీట్. కాబట్టి నేను ఇంకా టైం వేస్ట్ కదా మీకు వీడియో, అందుకని నేనైతే ఇంకా వీడియో అదైతే అప్లోడ్ చేయట్లేదు. సేమ్ ప్రాసెస్ ఏంటంటే ఇటు వైపు హుక్ అయితే ఇస్తాము. ఈ డీడీ బాల్స్ గుచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకైతే ఒక 3-4 టైమ్స్ కింద పడిపోయిందండి. నేనంటే కుర్చీలో కూర్చొని నాకు ట్రైపోడ్ కూడా పోయిందని చెప్పి పెట్టుకొని చేస్తుంటే చాలా టైం టేకింగ్ అయిపోయింది. మీరు కనుక ఇది చేసేటప్పుడు ఏంటంటే కింద కూర్చుని నీట్గా చెయ్యండి. పిల్లలు ఉన్నప్పుడు గట్రా చెయ్యకండి, ఎందుకంటే గోల్డ్ కదా. నేను మా బాబు తిరిగేటప్పుడు అయితే చేయనండి, వాడు పడుకున్నప్పుడు కానీ మా అత్తయ్య గారు కొంచెం ఖాళీగా ఉండి వాడిని చూస్తున్నారంటే కనుక ప్రయత్నిస్తాను ఇలాంటివి చేయడానికి, లేదంటే మామూలుగా చేసేసుకుంటాను. ఇదిగోండి మీకు నేను టోటల్ గుచ్చిన దండంతా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇదే మనం గోల్డ్ షాప్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే వాళ్ళు చేయడానికే చాలా డబ్బులు తీసుకుంటారు. నా దగ్గర ఉన్న ఒక 3 గ్రామ్స్ డీడీ బాల్స్నే నేను రకరకాలుగా మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హలో, చూసారు కదండి నేను చేసిన నెక్లెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జస్ట్ ఒక 2.5 గ్రామ్స్ లో మ్యాచింగ్ విత్ గోల్డ్.
చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నేను దీనికి తగ్గట్టుగానే కొంచెం ఇయర్ రింగ్స్ కూడా అయితే పెట్టుకున్నాను, బ్యాంగిల్స్. నా లుక్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలాగ అనిపిస్తుంది? మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.